కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలి కుదిలేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే కేవలం 3 రెగ్యులర్ డీఈఓలు ఉన్నారని అన్నారు. రాజకీయ కక్షతోనే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారన్నారు. తక్షణమే రెగ్యులర్ డీఈఓలను నియమించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త డీఈఓలు అయితే వస్తలేరు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే ఇలా 3 రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. 30 చోట్ల డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాధ కలిగేది ఏంటంటే ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లను డీఈఓలుగా పెడతా ఉన్నారు. అసలు విద్య మీద వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ఒక అడిషనల్ కలెక్టర్ జిల్లాకు వస్తాడు, ఆయనకు ఉండే అనేకమైన బాధ్యతల్లో విద్యాశాఖ ఒక బాధ్యత పెడుతున్నారు. ఏ రకంగా విద్యాశాఖను ఆయన అర్థం చేసుకోగలుగుతాడు? ఏ రకంగా ఉపాధ్యాయులతో ఆ వ్యవస్థను నడిపించగలుగుతాడు అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. చాలా జిల్లాల్లో జెడ్పీ సిఈఓలను అడిషనల్ కలెక్టర్లను ఐఏఎస్ అధికారులను డీఈఓలుగా పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రెగ్యులర్ డీఈఓల నియామకం జరగక చాలా రకాల సమస్యలు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచించి వెంటనే రెగ్యులర్ డీఈఓలను నియామకం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మనకు స్కావెంజర్ని ఇస్తున్నామన్నారు, కానీ గత సంవత్సరం 4 నెలల డబ్బులు రాలి, ఈ సంవత్సరము 4 నెలల డబ్బులు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బరువు అంత ఎవరి మీద పడుతుందంటే ప్రధాన ఉపాధ్యాయుల మీద, మా ఉపాధ్యాయుల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన ఊరు మనబడి అర్ధాంతరంగా ఆపడం, ప్రత్యామ్నాయం లేదు. పేరు మార్చుకో, దానిలో ఏమి ఎవరి పేరు లేదు, మన ఊరు మనబడే ఉంది. పేరు మార్చదు, పథకాన్ని ముందుకు పోనీయక అర్ధాంతరంగా చాలా స్కూళ్ళు ఆగిపోవడం, కొత్తగా ఒక్క తరగతి గది కూడా కట్టే ప్రయత్నం చేయకపోవడం కూడా ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఈరోజు మనం కూడా చూడడం జరుగుతూ ఉంది.